ఊరుకోవే, ఎంతసేపు ఏడుస్తావు? నన్ను చూస్తేనే కడుపు నిండిపోతుంది. అసలు అది తినడానికి ఏమైనా ఉంచితేనే కదా. నీకు తెలుసా, నేను అడిగితే ఆకాశాన్ని కూడా తీసుకొస్తానా? పాపం అత్తాడానికి పైకి పోయి ఉంటాడు. రీఛార్జ్ చేసుకోలేరు బాబు. దొరికింది. నిజంగానే పోయాడా లేదా ఫుల్ గా తాగి పడుకున్నాడా? పడుకోరా, పడుకో. ఇప్పుడు లేకుండా ఎప్పుడు లేదు, కానీ ఫస్ట్ టైం మంద అవుతావు బాబు. తప్పుందా తప్పుందమ్మా బియ్యం. మహానుభావుడు, ఫుల్ కూడా సరిపోయింది కాదు, పైన ఎలా సర్వ్ అవుతున్నాడేమో. అవునమ్మా, వేడు కొడుకుని తాగే అలవాటు వస్తలేదు, కానీ మేము కొంటే మాత్రం ట్యాప్ లో నీళ్ళు అయినట్టు తాగేశాడు. చెల్లమ్మా, అందరూ అలసిపోయినట్టున్నారు, టీ తెప్పిద్దాం అనుకుంటున్నా. నువ్వు 2000 ఇస్తే. వద్దమ్మా, నేను చూసుకుంటా. దీని బాధ భరించలేక ఇటు పైకి పోయాడు, ఇప్పుడు ఇది పోతానంటుంది రా. ఇటు పైన కూడా సుఖంగా బతకనివదా? మాస్టర్, ఎలా చనిపోయాడో తెలుసా? తెలియదు తమ్ముడు. అయితే మన క్రియేటివిటీని స్టార్ట్ చేసేయచ్చు. నాకు తెలుసు, ఈటీవీ ప్లస్ చూస్తుంటే చాలా మార్చాడని కోపం చంపేసింది. అవును తమ్ముడు, వాళ్ళ ఆవిడ అసలు పెద్ద గయ్యాలి. నమ్మేసాడు బాబు, మందాతా ఎవరో పోయారే. సరే, ఆయన ఎలా అయినా సరే ఈరోజు కరెంట్ బిల్ కట్టించుకోవాల్సిందే. మేడం, ఈ ఇల్లు మాదేంటి? ఎందుకు అంటే కరెంట్ బిల్ కట్టలేదు, డబ్బుల కోసం వచ్చాను. నాది కాదు, ఇదిగో ఈయన పడుకున్నాడు. ఇంకేమన్నా ఇదిగో ఈయన కట్టేస్తాడు. సార్, కరెంట్ బిల్లు సార్. ఉగాది హోలీ అన్నట్టు ఈడింటికి మనం కట్టడం ఏంట్రా? చెల్లెమ్మా,
అందరినీ వదిలేసి అందరూ దూరానికి వెళ్ళిపోయాడు. నేను చచ్చిపోతా. అమ్మా 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 నువ్వు చచ్చిపోకమ్మా, నేను కడతా నేను కడతా. ఒరేయ్! పద, పద. నాయనా. ఓ పెగురారా. ఫైన్ ఫైన్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఏం జరిగిందో నేను చూపిస్తాను రండి. వీడెవడు నాకన్నా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎవరు రీడు? My friend died. I'm so sad. 1 lakh donation paid. Everyone glad, calling me God. Praise the Lord. Live వస్తావా? ఓకే సరేనా, బాయ్ మరి. వస్తావా? రాను వంతా బాబు. నాకు వద్దులే, నువ్వు లైవ్ వస్తావా? రానా అన్న. ఓకే అన్నయ్య అన్నయ్య 1 lakh డొనేషన్ అన్నాడు. పోస్ట్ బాక్స్ లో వచ్చిన అన్ని తీసుకున్నావు కానీ ఏవి ఇవ్వే. అయ్యో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా తమ్ముడు? తమ్ముడు గచ్చిబాల్లో నీకో ఫ్లాట్ నాకో ఫ్లాట్ ఎందుకురా, మొత్తం నన్నే చూసుకోమన్నావు కదరా తమ్ముడు. ఊర్లో 2 ఎకరాలు నీకు 1 ఎకరం నాకు 1 ఎకరం మొత్తం నన్నే చూసుకోమన్నావు కదరా తమ్ముడు. నీ హస్తంతా మొత్తం నన్నే చూసుకోమన్నావు కదరా తమ్ముడా. తమ్ముడా నీ భార్య కన్నా నేనే ఎక్కువ ఎన్నిసార్లు అన్నావు కదరా తమ్ముడా. తమ్ముడా నాతో ఇప్పుడు వెళ్ళలేదు మరిది గారు. నువ్వెక్కడ బాధపడతావు అని చెప్పలేదా తల్లే. తల్లే చెప్పు. ఈరోజు పొద్దున్నే ఆడొస్తంతా నా పేరు మీద రాజేస్తానన్నాడు నా బంగారు తమ్ముడా. తమ్ముడా రాయకూడదనే పోయినట్టు ఉన్నాడు. అయినా నేను రాత్రే చచ్చిపోయాడు కదా, మీకెప్పుడు చెప్పాడు? నువ్వేం కంగారు పడకమ్మా, నీకు నేనున్నాను. అన్నయ్యలాగా చూసుకుంటానమ్మా. దీని మీద ఒక్క సంతకం పెట్టమ్మా, నీకు మొత్తం నేను చూసుకుంటానమ్మా. నా కోసం అంత త్యాగం ఎందుకులే మరిది గారు. అయినా దీని మీద సంతకాలు పెడితేనే సంతకెళ్ళి కూరగాయలు అమ్ముకోలేని తెలుసు మరిది గారు. మరిది గారు అరే ఇక్కడ ఎవడు కాపరేట్ చేయట్లేదు. ఇక్కడ అందరికీ రాజకీయం కావాలి. రాజకీయం చెల్లెమ్మా ఇదిగో మీ ఆయన ఫోన్ వాచ్ నీ దగ్గర ఉంచు. చెల్లెమ్మా డబ్బు మనుషులు వచ్చారు, ఓ 2000 ఇవ్వు. నీకు కష్టం ఎందుకు గానీ నేనే చంపేస్తా. ఒరే 4 కర్రలు ఎక్స్ట్రా ఇచ్చిన, వీటితో పాటు దీన్ని కూడా తగ్గొచ్చేద్దాం. మరి అదే పొద్దు నుంచి పైసలు లేకుండా పర్ఫార్మెన్స్ ఒక విషయం చెప్పాలి. ఏంటి? హై లేడీస్, అతన్ని ఎవరు చంపారో తెలుసా? అలా ఆవిడే చంపేసిందంట. అవునా? నీకెలా తెలుసు? నాకు తెలుసండి, నేను ఇతను బాగా క్లోజ్. రోజు తను పెట్టే శాడిజం గురించి నా దగ్గర చెప్పేవాడు. పెద్ద గయ్యాలంట, గ్యాప్ లేకుండాను దాన్ని చేసేదట. నిన్న కూడా ఇంటికి వెళ్ళనని నా దగ్గరికి వచ్చి ఏడిస్తే నేనే ధైర్యం చెప్పి పంపాను. పాపం ఏకంగా పైకే పంపించేసింది. ఏంటో ఏటంటే ఏ మాట్లాడు. కమాన్ చెప్పండి, స్పీక్ అవుట్, ఓపెన్ అవ్వండి. మన ఇద్దరం ఓపెన్ గా మాట్లాడుకుందాం. కమాన్ రండి, ఓపెన్ అవ్వండి, ఓపెన్ అప్. కమాన్ కమాన్ ఓపెన్ అవ్వండి, ఏదో ఒకటి మాట్లాడుకుందాం. కమాన్ కమాన్. అమ్మా అనియా ఇంతకేదో కావాలన్నావు, ఎంత కావాలి? అయ్యో ఏమొద్దమ్మా, ఏమొద్దు, వద్దు వద్దు.
వద్దురా వద్దు అయ్యా మీకు బుద్ధి ఏంట్రా లేడీస్ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంట్రా రక్తాలా ఎవరిది ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ కూడా పని చేయట్లేదు ఓపెన్ అవ్వట్లేదే ఎలా రేయ్ రక్తాలు ఎవర్రా రక్తాలు ఎవరు రక్తాలా వాడికి ఇంకెంత నొప్పి పెట్టినా లేవడు రక్తాలు